అందరికీ నమస్కారం. అందరికీ నన్ను అభిమానిస్తున్న అందరికీ నా అనుభూతులను చెప్పుకోవాలని మీ ముందుకొచ్చాను ఇలాగా. చూసారా? నేను కట్టుకున్న చీర తిరుపతి సేవకెళ్ళొచ్చాను. ఈ చీర కట్టుకుని నాలోలు ఉండాలి, ఉక్కపోస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఎంత మెత్తగా ఈ చీర ఎంత హాయిగా ఉందంటే చాలా అనువుగా వీలుగా ఉంది. పెద్ద చీర, బోల్డ్ కుర్చీలు కూడా వచ్చాయి. నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు అనుకున్నాను నాన్నగారు నాకు కష్టపడి నేర్పిన ఉపనిషత్తులు మాత్రమే చెప్పాలి అని. ఆ తర్వాత ఉపనిషత్తులతో పాటు శ్లోకాలు కూడా చెప్పడం ప్రారంభించాను. ఆ తర్వాత నాకు ఒక్కొక్కళ్ళు ఈ ఛానల్ వల్ల అభిమానులు వచ్చారు. వాళ్ళు నాకు ఫోన్ చేయడం, అది చూస్తుంటే అందరితోని ఆత్మీయత బాగా పెరిగింది. నేను ఎంత అదృష్టవంతురాలని అనిపించింది. ఇప్పుడు మనకి ఆత్మీయులు పెరిగినప్పుడు మనకున్న అనుభూతుల్ని కూడా వాళ్ళతో చెప్పాలనిపిస్తుంది. అమ్మతో చెప్పాలి, నాన్నతో చెప్పాలి, అన్నయ్యలతో చెప్పాలి, అక్కయ్యలతో చెప్పాలి, అలాగే మీ అందరితోని కూడా చెప్పాలి అని. నేను ఈ సేవకి వెళ్ళడంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందాను. ఏదో ఒక శక్తి ఉంది, మన సంకల్పం ఆమె ఎరిగి తీరుస్తుంది అని అనిపించింది. నాకు ఎంత బాగుందంటే చెప్తాను వినండి. మేము సేవకి వెళ్ళినప్పటి నుంచి జరిగిన సంగతులు మీతో పంచుకోవాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. మాకు 3 రోజులు కింద సేవ వేశారు తిరుపతిలో. 4 రోజులు కొండపైన శ్రీవారి సేవ వేశారు. ఇప్పుడు తిరుపతి సేవలో 3వ రోజు మమ్మల్ని అమ్మవారి గుడిలో సేవకి వేశారు. ఇంకా అందరికీ సంతోషం. గర్భగుడిలో ఎవరికి వస్తుందని అందరికీ చాలా ఇష్టంగా ఉంది గర్భగుడిలో సేవ చేయడం. అప్పుడు నేను అనుకున్నాను, నాకు కానీ గర్భగుడిలో సేవ దేవుడు వేస్తే గనక నేను కొంచెం సేపు చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నా ఫ్రెండ్ని లోపలికి పంపిస్తారని చెప్పి చేద్దాము. ఎందుకంటే అందరికీ చేయాలనుంది. వచ్చిన వాళ్ళు ఎంత సంతోషిస్తారో, రాని వాళ్ళు అంత బాధపడతారు కదా. వెళ్ళిందే సేవకు అన్నప్పుడు కొంచెం సేపు చేశాక నేను అలా అని నేను ఎవరితో చెప్పలేదు. చెప్పేమే అనుకోండి, తీరా మనకు పైకి వచ్చే పరిస్థితి లేకపోతే నువ్వు ప్రగల్భాలు పలికావు, తీరా లోపలికి వచ్చాక పైకి రాలేదు అంటారు. కాబట్టి నేను మనసులో మాత్రం ముందే అనుకున్నాను, నాకు గనక వస్తే వచ్చేద్దాం, ఎవరికైనా ఇద్దాం నేను కొంచెంసేపు చేసాక అని. మేము అందరం గుడి దగ్గర సమకూడం. మా టీంలో మేము 6 ఉన్నాం. మా 6కి ఒక లీడర్ ఉంది. ఈ 6లోని పద్మశ్రీ అనే ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి క్వార్టర్స్లో ఒక 25 ఏళ్ళ పాటు పక్క ఇళ్లలో పెరిగిన వాళ్ళం. తను నాకు తోడు, నేను తనకి తోడుగానే ఈ ట్రిప్కి వెళ్ళాం. తీరా మేము అమ్మవారి గుడికి వెళ్ళేసరికి ఆ గుడి దగ్గర తెల్లారి 6 మమ్మల్ని రెడీ అయి ఉండమన్నారు. అక్కడ విష్ణు నివాసంలో మాకు బస. అక్కడి నుంచి శ్రీవారి బస్సులు ఉన్నాయి అన్ని చోట్లకి. ముందు రోజు మేము శ్రీనివాస మంగాపురం వెళ్ళాం, తీసుకెళ్ళి దిగబెట్టారు, మళ్ళీ బస్సులో వెనక్కి తీసుకొచ్చారు. అలాగే ఈరోజు కూడా తిరుచానూరు అమ్మవారి దేవాలయానికి 6 గంటలకల్లా తెవిలి కిందకి వస్తే వాళ్ళు ఆ బస్సులో తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకా మాకు టైములు తెలియలేదు, సెల్లులు అవి ఏమీ లేవు. మేము గుడి ముందు నించుంటే అక్కడ పోలీసులు చాలామంది ఉన్నారు. పోలీసులో సెక్యూరిటీ గార్డులో తెలియదు కానీ చాలామంది ఉన్నారు. లేడీస్ పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ముందు చక్కగా ప్రేయర్ చేసుకున్నారు. చాలా బాగా పోలీసులు ప్రేయర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పుకున్నారు. అంతా చెప్పుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఈ సేవకులందరూ రండి అన్నారు. అక్కడ తెలుసా ఒకటి చాలా బాగుంది, అందరూ మమ్మల్ని సేవమ్మ అని పిలుస్తున్నారు. ఇదేదో అమ్మమ్మ నాయనమ్మ పిలుపులాగా సేవమ్మ పిలుపు కూడా చాలా బాగుంది అని నేనంటే అందరూ నవ్వారు. సేవమ్మలు అందరూ వచ్చి ఇలా నించోండి అని. అప్పుడు ఆ పెద్ద పోలీసు ఆయన చెప్పారు, అమ్మ గర్భగుడిలో 5గురికే చోటు, నేను ఎవరో ఒక 5గురికి ఇస్తారు, తత్తిమ వాళ్ళ అన్యదా భావించొద్దు, మరి నేను అంతవరకే చేయగలను, అందరూ ఇలా వచ్చి లైన్లో నించోండి అని చెప్పారు. లీడర్స్ కొంచెం ముందు నించున్నారు. లీడర్స్కి చేతి మీద ఏదో రాశారు. వాళ్ళు చదువుకోకపోతే, అమ్మో నేను వెళ్ళిపోయిన తర్వాత చదువుకోండి, నేనేం రాశానో ఇప్పుడు చూడొద్దు, మళ్ళీ నేను వెళ్ళిపోతాను, ఎవరికో ఒకరికి 5గురికి రాసి అని చెప్పి ఆయన అందరి దగ్గరికి వచ్చి చేతి మీద పెన్తో రాస్తున్నారు. అప్పుడు నాకు ఇక్కడ పెన్తో హుండీ అని రాశారు. ఓ హుండీ రాశారా అని నేను అనుకున్నాను. అయితే నాకు పైనే పడిందనమాట. దర్శనం అయిన తర్వాత కదా మనం పైకి వస్తాం, శ్రీవారి దగ్గర అయినా ఇక్కడైనా. ఆ వెనకన ఉంటుంది, పోనీ మరీ దూరం వెళ్ళిపోలేదులే దేవుడికి, ఆ హుండీ దగ్గర నించుందాం అన్న. అప్పుడు నా ఫ్రెండ్ అనురాధ ఒక ఆవిడ నాకు డబ్బులు మీకు డబ్బులు ఇచ్చారు అని కామెంట్ కూడా చేసింది. తీరా ఆ అనురాధ గారికి ఏమో స్కానింగ్ దగ్గర వేశారు, కొంతమందికి ఏమో అవుట్ పోస్ట్ అని వేశారు, కొంతమందికి ఏమో గేట్ సి అని వేశారు. సో ఇంతకీ గర్భగుడిలో వచ్చిన వాళ్ళకి ఎలా వేశారా అని చూస్తే నా ఫ్రెండ్ పద్మశ్రీ చేతి చూశాను నేను. సన్నిధి అని ఉంది. అమ్మ పద్మశ్రీ నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, సన్నిధి అంటే అయితే నువ్వు గర్భగుడిలో వస్తావు అనమాట అని నేను పద్మశ్రీ పక్కనే నించున్నాను.
ముందు నుంచి దాని పక్కనే ఉన్నాను. అయితే ఇప్పుడు పోలీసులు అప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి అమ్మ గేట్ సి దగ్గర ఎవరు వచ్చింది రండి అన్నారు. అంటే ఆ గేట్ సి వచ్చిన గుంపంతా ఆ పోలీసు వాళ్ళకి వెళ్ళిపోయారు. 2 మగ పోలీసులు 1 ఆడ పోలీసు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. సో కొంతమంది వెళ్ళిపోయారు. తర్వాత అవుట్ పోస్ట్ ఎవరికి వచ్చింది రండి అన్నారు. అంటే ఆ అవుట్ పోస్ట్ వాళ్ళ లేడీస్ అందరూ వచ్చారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు స్కానింగ్ వాళ్ళు రండి అన్నారు. స్కానింగ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము లెక్కగా 5-6 మిగిలాం. అప్పుడు చిట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు ఏంటంటే, అది నన్ను ఎవరు పిలవలేదు కదా పద్మశ్రీ అన్నాను. ఇలాగో పోలీసు వచ్చి అమ్మ ఈ మిగిలిన మీరందరూ నా వెనక రండి అన్నాడు. అంటే నేను వెనక్కి వెళ్తూ ఉంటే అలాగ గర్భగుడి వైపు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు పైన ఒక హుండీ కనిపించింది. పద్మశ్రీ అదిగో హుండీ అని రాసింది కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నించో అంది. ఆయన చెప్తే వెళ్తాను పద్మశ్రీ అన్నాను. లేదు నీది ఆయన దగ్గరికి వెళ్ళి చూపించు హుండీ అని. చూపిస్తారు, నువ్వు అక్కడ నించుని పో, మాకు అందరికి సన్నిధి వచ్చింది, మేము లోపలికి వెళ్ళిపోతాం అంది. ఉండు పద్మశ్రీ ఆయన చెప్పని అన్నాను. తీరా ఆయన అమ్మ రండమ్మా అందరూ లోపలికి అన్నారు. అంటే పూజాలు వెళ్తారు గర్భగుడిలోకి, అలాగా రండమ్మ అన్నారు. నేను కూడా వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు గర్భగుడిలోకి వెళ్ళిపోయామా. ముందు రోజు శ్రీనివాస మంగాపురంలో కూడా అలాగే చేశారు. అమ్మ మీరు రండమ్మా, మీరు ముందు దర్శనం చేసుకోండి అన్నారు. నిజంగా అక్కడ వాళ్ళు ఎంత బాగా ఒక క్రమశిక్షణగా అంటే వచ్చిన మమ్మల్ని కూడా ఎంతో చక్కగా రండమ్మ ఫస్ట్ మీరు దర్శనం చేసేసుకోండి అన్నారు. అంటే మేము అందరం వెళ్ళాం లోపలికి, 5-6 ఉన్నాం. లోపలికి వెళ్ళాం. చక్కగా మాకు హారతి ఇచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి, నిజంగా అమ్మవారు ఎదురుగుండా ఇలా నించునే, అమ్మ నేను గర్భగుడిలోకి వచ్చేసానేంటమ్మా అనుకున్నాను. నేను హుండీ అని ఉంది కానీ గర్భగుడిలోకి వచ్చానేంటి అని ఆ హారతి ఇచ్చారు. మా అందరికీ హారతి కళ్ళకద్దుకోమని ఇచ్చారు. తర్వాత మాకు అక్కడే తీర్థం ఇచ్చారు. చిన్న ఏవో వేశారు గుళికలు లాంటివి ప్రసాదం అని, అవి కళ్ళకి అద్దుకుని తిన్నాం. అది తిన్నాక అమ్మ ఇప్పుడు మీకు ఇంక సేవ చేస్తాను, ఎవరు ఒకళ్ళు రండి అన్నారు. అప్పుడు ఒక ఆవిడ ముందుకు వస్తే, అమ్మ మీరు ఇలాగా గర్భగుడి కుడివైపు వెళ్ళి నించోండి అన్నారు. ఆవిడ కుడివైపు వెళ్ళి నించున్నారు. అప్పుడు నేను చూశాను ఆ కుడివైపు హుండీ ఉంది. గర్భగుడిలో కూడా ఒక హుండీ ఉందన్నమాట అనుకున్నాను. అప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి నించున్నారు. ఇంకొకరు రండమ్మ అని చెప్పేసి అమ్మవారు ఎదురుగుండా ఇలా గజాలు ఉంటాయి కదా, అమ్మవారు ఇక్కడ ఉన్నారనుకోండి, గజాలు ఇక్కడి నుంచి ఇలా వస్తాయి. ఈ వెనాకన ఒకవైపు పద్మశ్రీ నించోబెట్టారు, ఈ వెనాకన ఒకవైపు ఇంకొక ఆవిడ నించోబెట్టారు. ఆ తర్వాత ఇంకా ఈ అమ్మవారి ఈ ఎడంచేయి ఎదురుగుండా ఒక ఆవిడ నించోబెట్టారు. అప్పుడు మాకు చెప్తున్న ఆయన అమ్మవారి కుడిచేయి ఎదురుగుండా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి లేచి, అమ్మ నువ్వు ఇక్కడ నించో అమ్మ అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే లోపల గర్భగుడిలో ఎప్పుడు అమ్మవారు ఉన్నారండి. అంటే ఆవిడ కుడిచేయి ఎదురుగుండా నేను ఇక్కడ నించున్నాను, ఎడంచేయి పక్కన ఒక ఆవిడ నించింది. నేను ఇలా చూస్తే నాకు అమ్మవారే, ఇలా చూస్తే అమ్మవారే. ఇప్పుడు వచ్చే భక్తులు ఈ గజాల మధ్యలోంచి వస్తున్నారు. సో నేను ఈ కుడి పక్కన్నాను, ఎడం పక్కన అమ్మాయి ఉంది. సో గర్భగుడిలోంచి వచ్చేవాళ్ళు మా ఇద్దరికి మధ్యలో వస్తారు. ఈ అమ్మాయి ఇక్కడ కదలడానికి లేదు, కొంచెం స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు ఈ ఇద్దరు ఇక్కడ ఉంటారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మ వెళ్ళండమ్మా అని చెప్పి నేను ఇలా తోయాలి. సో సన్నిధిలోనే అతి మంచి చోటే నాకు దొరికింది. నేను మనసులోనే అమ్మవారికి, అమ్మ సన్నిధి వస్తే ఎంత నాకు రాలేదనుకున్నాను ఇప్పటి వరకును, కానీ నువ్వు నాకు సన్నిధిలో నీ కుడి పక్కన నన్ను నించోబెట్టావు. ఆవిడ భక్తులను చూస్తుంది, మనం భక్తులను చూస్తూ ముందుకే చూడాలి. అమ్మ నేను ఇందాక నాకు మంచి దర్శనం ఇచ్చావు. ఇప్పుడు నేను శ్రీనివాస్ మంగాపురంలో కొంచెం సరిగా డ్యూటీ చేయలేక తిట్లు తినేశాను, కాబట్టి ఇక్కడ నేను సరిగ్గా సేవ చేయాలమ్మా, నీ సేవ కోసం నేను వచ్చాను, కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా సేవ చేస్తాను అని మనసులో అనుకుని ఆ భక్తులు వాళ్ళు వదలడం మొదలుపెట్టారు. అప్పుడు గబగబా భక్తులందరూ వచ్చేస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళు అమ్మ ఇలా నెమ్మదిగా ఇలా నెట్టుతూ ఉండమ్మా అంటే అలాగే నెట్టుతూ సేవ చేస్తూ వచ్చాను. అయితే మా పద్మశ్రీ మాత్రం నా దగ్గరికి వచ్చేసి, చిట్టి నువ్వు ఉండి అని చూపించిస్తే నేను ఉండి దగ్గర పంపించి ఉండేవారు, నువ్వు చూపించలేదు, ఇక్కడ నించుండిపోయావు, పోనీ నాకు ఇక్కడ ఇచ్చేయి, నువ్వు ఆ కొసకి వెళ్ళిపోతుంది. అంటే ఆ లైన్లో కొస ఉంటే మధ్యలో అందరూ భక్తులు ఉంటారు కదా, మనకి అమ్మవారు కనిపించరు. తను ఫీల్ అయిపోతుంది, తనకి హుండీ వచ్చి నాకు హుండీ వచ్చింది, తనకి గర్భగుడి వచ్చినా నేను ఇలా వచ్చాను. ఇదంతా ఇక్కడికి వచ్చాక మరి వాళ్ళు చూసుకోలేదు, ఎవరో ఒకరు రండంటే కొంతమంది ముందుకెళ్ళారు. నేను హుండీ సంకోచంతోనే వెనక్కి ఉండిపోయాను. చివరికి వెనక్కి ఉండిపోయి నాకు ఈ చోటు ఆయన లేచి మరి ఇచ్చారు. ఉండలే పద్మశ్రీ చేసుకో అన్నాను. ఈలోగా ఆయన ఏంటమ్మా మీ మాటలు అన్నారు. పద్మశ్రీ వెళ్ళి పద్మశ్రీ అని. ఆ తర్వాత నేను చాలాసేపు అక్కడ చేశాను. చేసినప్పుడు అనుకున్నాను, నేను అమ్మవారు నాకు మంచి దర్శనం ఇచ్చారు, నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, నేను ఇక్కడ సేవ చేసుకోవాలని. అందరూ రండమ్మా వెనకన రోడ్డు మీద వరకు నించున్నారు. ఇవాళ మార్గశిర లక్ష్మీవారం, ఆ రోజు మార్గశిర మాసం లక్ష్మీవారం ఉదయం పూట మేము అక్కడికి వచ్చాం. చాలామంది లైన్లో ఎక్కడో ఉన్నారమ్మా, మీరు కొంచెం తొందరగా వెళ్తే వాళ్ళందరికీ దర్శనం అవుతుంది, రండమ్మా
అర్థం చేసుకోండి అమ్మా అని. ఒక పిల్లాడు దేవుడి వరకు వచ్చి దేవుని చూడకుండా వెళ్ళిపోతే ఆవిడ అయ్యో అసలు వాడు దేవుని చూడకుండా పక్కన వెళ్ళిపోయాడు అంటే నాకు మూమెంట్ ఉంది కదా, నేను ఆ పిల్లాడిని తీసుకొచ్చి అమ్మ పిలుస్తున్నారు బాబు అని చెప్పాను. ఒక పెద్ద ముసలాయన పాపం అమ్మ సరిగా కనపడలేదమ్మా అంటే అయితే మా పక్కకు వచ్చి ఇలా నించుండి పోండి అని చెప్పారు. మా ఇద్దరి మధ్యలో ఇలా నించుండిపోతే ఎవరికి అడరారు, లైన్ ఇలా వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు ముగ్గురికి నాకు తోచినంతగా కొంచెం బాగా ఇంకా అమ్మవారి సన్నిధి ఇంకొంచెంసేపు ఉండాలని తాపత్రయపడుతున్న వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లల్ని అలా నించోబెట్టి పంపించాం. అక్కడికి వెళ్ళాక కొంచెం మనం అటువంటి స్వతంత్రత కూడా తీసుకోవచ్చు, ఎవ్వరూ మన ఏమీ అనట్లేదు అని నాకు చాలా సంతోషం వేసింది. అక్కడ నేను చాలాసేపు చేశాక అప్పుడు ఒకసారి అమ్మవారికి కర్టెన్ వేశారు. కర్టెన్ వేసి ఏదో నివేదన చేస్తారేమో. అప్పుడు లైన్ అంతా ఎక్కడున్న వాళ్ళని ఒక చోట నించుని పోమని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, నేను మనసులో అనుకున్నాను కదా, నాకు వస్తే గనక నా ఫ్రెండ్కి కూడా ఇద్దామని చాలాసేపే చేసినట్టున్నాను. టైం మాత్రం తెలియట్లేదు, చాలాసేపే చేసినట్టున్నాను. నా ఫ్రెండ్కి ఇద్దామా నేను అలా అనుకున్నాను కదా మనసులో. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్ళు, అందరూ అమ్మకి పిల్లలే కదా అని చెప్పి నాకు ఎవరైతే ఇక్కడ నించో అమ్మ అని చెప్పారో ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇలా అడిగాను అనమాట. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారండి, స్కానింగ్ దగ్గరికి వెళ్ళారు. మేము లోపలికి వస్తున్నప్పుడు నేను ఆవిడ చూసే వచ్చాను. ఓ ఇక్కడ ఉన్నారా అనురాధ గారు అన్నాను. ఆవిడ పేరు అనురాధ గారు. ఇక్కడ ఉన్నారా మీరు అన్నాను. కాబట్టి నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళే దారి తెలుసు, మిగతా వాళ్ళు అవుట్ పోస్ట్ అలా వెళ్ళిన వాళ్ళు తెలియదు. కాబట్టి ఆయనతో చెప్పాను, అనురాధ గారు పైన ఉన్నారండి, మేము అందరం గర్భగుడి వస్తే బాగుండని అందరం అనుకున్నామండి. ఇంతసేపు నేను చేశాను కదా, పోనీ నేను పైకి వెళ్ళి ఆవిడని లోపలికి పంపిస్తాను, పర్వాలేదా అండి మీరు ఇష్టపడితేనే అంటే ఆయన అలా ఉండిపోయారు. అమ్మ సన్నిధి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా స్నేహితురాల కోసం వెళ్ళిపోవడం ఇప్పటి వరకు నేను చూడలేదు. అమ్మ నువ్వు వెళ్తానంటే నేను కాదంటానా, వెళ్ళిరా అమ్మ అన్నారు. అప్పుడు నేను పరిగెట్టుకుంటూ ఆ సన్నిధికి పరిగెట్టాను. అదే సన్నిధి వదిలి స్కానింగ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అనురాధను చూడంగానే, అనురాధ మీకోసం నేను వచ్చేసాను, పాపం మీరు కూడా సన్నిధిలో చేయాలి కదా, వెళ్ళండి మన డ్యూటీ 1 గంటతో అయిపోతుంది, ఈలోగా మీరు చెయ్యండి కొంతసేపు అని. తను చాలా సంతోషించి భారతి అయితే ఉండు, నీకు ఇక్కడ స్కానింగ్ డ్యూటీ ఎలా చేయాలో చెప్తాను అంది. అప్పుడు అక్కడ 2 పోలీసులు ఉన్నారు, ఒక ఆడ పోలీసు ఉన్నారు. స్కానింగ్ వాళ్ళు చేయాలి కదా వాళ్ళు. ఈ పెద్ద పోలీసు గారేమో టీవీ ముందు కూర్చుని ఎవరిదానిలో అయినా సెల్లులు ఉంటాయేమో హ్యాండ్ బ్యాగులు చెక్ చేస్తున్నారు. ఒక మగ పోలీసు మగవాళ్ళని తడుపుతున్నారు, ఆడ పోలీసు ఆడవాళ్ళని చూస్తున్నారు. సో ఆ కంప్యూటర్ ముందు కూర్చుని ఆయన అన్నారు, ఏంటమ్మా మీ కబుర్లు అన్నారు. అప్పుడు నేను ఆయన దగ్గర గబగబా వెళ్ళి, నేను ఇలా సన్నిధి నుంచి వచ్చానండి, మా ఫ్రెండ్ని కొంతసేపు సన్నిధిలో పంపిద్దామని, ప్లీజ్ మీరు ఒప్పుకోరా, ఆవిడ స్కానింగ్ డ్యూటీ నేను చేస్తాను అన్నాను. అప్పుడు ఆయన ఇంకా, అమ్మ సన్నిధి వదిలి స్నేహితురాల కోసం వచ్చావమ్మా, ఇప్పటి వరకు నేను అలా వచ్చిన వాళ్ళని చూడలేదు. సన్నిధి వస్తే అందరూ వదలకుండా డ్యూటీ పూర్తయ్యే వరకు చేస్తారు. అమ్మ నీకు ఇంత మంచి స్నేహితురాలు ఏంటమ్మా అన్నారు. నిజంగా మీరు చెప్తే నమ్మరు, నాకు ఈ అంతా ఆ అమ్మవారి అనుగ్రహమే అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా చక్కగా నాకు ఓ సేవకి బట్టల్లో ఉన్నా సరే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల నన్ను అందరూ ఎంత బాగా చూసుకుంటున్నారు అని అనిపించింది. వెళ్ళిరా అమ్మ, మీ ఫ్రెండ్కి నేను స్కానింగ్ వర్క్ నేర్పుతాను అని ఆయన అన్నారు. అంటే అప్పుడు ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను స్కానింగ్ దగ్గర కూర్చున్నాను. స్కానింగ్ పని కూడా చాలా బాగుంది. నాకు అప్పుడు అనిపించింది అంతా అమ్మవారి సేవే, ఏ పని వచ్చినా సరే చక్కగా చేసుకోవాలి. స్కానింగ్ పని కూడా చాలా బాగుంది. స్కానింగ్ వలన ఇంతకుముందు సెల్ పట్టుకెడితే అమ్మో దీన్ని ఏం చేయాలో అనుకునేదాన్ని, అనుకోకుండా సెల్ పట్టుకొస్తే ఏం చేయాలో, కొబ్బరికాయలు కొట్టకుండా పట్టుకొస్తే ఏం చేయాలో, లోపలికి ఏవి అలౌ చేస్తారో ఏవి అలౌ చేయరో అన్నీ ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసాయి. మళ్ళీ పెట్టుకురావాలంటే ఎక్కడికి వెళ్ళాలో, అసలు అమ్మవారి గేట్లు, ఆ దారులు అన్నీ చాలా బాగా తెలిసి నాకు అక్కడ స్కానింగ్ వర్క్ కూడా చాలా బాగా జరిగింది. కొంతసేపు అయిన తర్వాత ఆ మగవాళ్ళని చెక్ చేసిన పోలీసు, అమ్మ నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురా అమ్మ అన్నారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ ఔదార్యం ఉందని గమనించారు. మనం ఎక్కడ డ్యూటీ చేస్తున్న వాళ్ళు అమ్మ కొంతసేపు అయిన తర్వాత దేవుని దర్శనం చేసుకురా అమ్మ అంటారు. అలాగే అని అంటే అప్పుడు ఈ టీవీ ముందు కూర్చుని ఆయన ఆవిడ సన్నిధి నుంచే వచ్చారు, ఫ్రెండ్ కోసం సన్నిధి వదిలి వచ్చారు అన్నారు. అప్పుడు ఆడపోలీసు నా వైపు ఎంతో అభిమానంగా చూసింది. ఆయన చూశారు, ఓ సన్నిధి వదిలి వచ్చారా మీరు ఫ్రెండ్ కోసం, సరే 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 అన్నారు. ఆ తర్వాత 12 అయింది టైము, అక్కడ వాచి ఉంది. అప్పుడు ఈ పెద్ద పోలీసు గారు అన్నారు, అమ్మ 12 అయింది, వెళ్ళమ్మా ఒకసారి దర్శనం చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో చూసుకుని రామ్మా, వెళ్ళమ్మా దర్శనానికి అని. అప్పుడు నేను దర్శనానికి వెళ్ళాను. నాకు ముందు పద్మశ్రీ చెప్పింది కదా, అందరికీ నీ హుండీ చూపించుని, నాకు లేని తెలివితేటలు తనే ఇచ్చింది. నేను ఇప్పుడు ఇంకా లైన్లోకి వెళ్ళలేదు. నేను పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఏంటమ్మా అని ఎవరైనా అడిగితే, ఏమండి నా సేవ హుండీ సేవ అంటే పని మీద బయటకు వచ్చినట్టు, అయితే వెళ్ళిపోమా అని చెప్పి మళ్ళీ నన్ను గర్భగుడిలోకి అలాగే వదిలేశారు అందరూ ఆ హుండీ చూపిస్తే. ఇది కూడా పద్మశ్రీ చలవే నాకు ఇలా తెలివితేటలు ఇచ్చింది అనుకుని నేను మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళాను. వెళితే అక్కడ ఇందాకలైనా, అమ్మ వచ్చేవా తల్లి, చక్కగా చేసావమ్మా, ఇందాక డ్యూటీ నుంచి ఇప్పుడు అమ్మా నీ డ్యూటీలో నువ్వు నించుడిపోనారు.
మరి స్కానింగో అన్నాను. మేము పంపిస్తామమ్మా అక్కడికి, నువ్వు నించుడిపో అన్నారు. నించుడిపోయి చూస్తే నాకు పద్మశ్రీ కనిపించలేదు, నేను లోపలికి పంపించిన అనురాధ గారు అనిపించలేదు నాకు. నేను మళ్ళీ 1 గంట వరకు సేవ చేస్తాను. 1 గంట వరకు మా సేవ అయిపోయిన తర్వాత మా లీడరే అక్కడ హుండీ దగ్గర నించుందనమాట, ఆ గర్భగుడిలో హుండీ దగ్గర. అప్పుడు తను కూడా వచ్చేసింది, మా సేవ అయిపోయిందండి, 1 గంట 10 అయిపోయింది అంటే వెళ్ళండి అమ్మా ఇంకో గ్రూప్ వస్తుంది అన్నారు. మేము గర్భగుడిలోంచి ఇలా బయటకు వచ్చాము, పద్మశ్రీ అనురాధ గారు అందరూ ఉన్నారు. వాళ్ళు పద్మశ్రీ ఇదేంటి చిట్టి మళ్ళీ నువ్వు గర్భగుడి నుంచి బయటకు వచ్చావు, నువ్వు గర్భగుడి నుంచి మళ్ళీ ఎలా బయటకు వచ్చావు అని అడిగింది. అడిగితే నేను చెప్పాను. చెప్తే అతను అంది, నువ్వు వెళ్ళిపోగానే ఏమమ్మా నువ్వు సరిగ్గా తొయ్యడం లేదు అని చెప్పేసి నువ్వు బయట ఉండి దగ్గర నుంచో నువ్వు అని పంపించారు నన్ను అంది. అంటే నేను వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళిపోయావా పద్మశ్రీ అన్నాను. అవును వెళ్ళిపోయాను, నువ్వు హుండీ దగ్గర నించోమంటే నించోకుండా వెళ్ళిపోయావు కదా, అందుకని ఆ బయట హుండీ దగ్గరికే నన్ను పంపించాడు. నాకు అనిపించింది ఏ హుండీ దగ్గరికి అయితే నన్ను వెళ్ళిపో అందో ఆ హుండీ దగ్గరికి తనే వెళ్ళిపోయిందని అర్థమైంది. అప్పుడు నేను అన్నాను, పద్మశ్రీ అయితే మరి నేను రెండోసారి 12 గంటలకు లోపలికి వచ్చినప్పుడు ఆ హుండీ దగ్గర నువ్వు కనిపించలేదే అన్నాను. అంటే నేను అక్కడ నించుని కొంచెంసేపటికి మరొకళ్ళు వచ్చి ఇక్కడ కాదమ్మా ఇక్కడ పెద్ద పని ఏం లేదు అని చెప్పి నన్ను బయట ఎండలో నించోబెట్టారు, నేను ఇప్పటివరకు ఎండలో నించుని వచ్చాను చూసావా అంది. నాకు అసలు ఒక మహిమ ఏదో ఉందేమో, ఆ హుండీ అని కలవరించింది. తను హుండీ దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను ఎవరికైనా ఇస్తానని, బహుశా అందుకే మొదటి అవకాశం ఇచ్చారేమో. అనురాధ గారు తర్వాత వెళ్ళి దుర్గా అనే ఆవిడని కూడా పిలుచుకొచ్చారట. సో అంతా అందరికీ హుండీ గర్భాలయంలో పడింది, చేసాము, ఇది ఎంత అదృష్టము అని నేను అనుకున్నాను. ఎంత మధురమైన అనుభూతి అమ్మవారు నాకు పంచిచ్చారంటే ఆవిడకి సదా కృతజ్ఞతలు. ఇక్కడికి వెళ్ళడం మాత్రం పద్మశ్రీ వెళ్ళాను. పద్మశ్రీ తోడు రావా అని అడిగితేనే పద్మశ్రీ గురించే నేను వెళ్ళాను. అందుకని నాకు ఈ భాగ్యం కల్పించిందంతా పద్మశ్రీయే. కాబట్టి నేను తనకి సదా రుణపడి కూడా ఉన్నాను అని నాకు ఎంతో అనిపించిందండి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది చెప్పాలా. మేము అందరం కలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ అనురాధ గారు అన్నారు, అంత దర్శనం బాగా అయింది కానీ ఇప్పుడు మన ఎవరు ఏమనట్లేదు కదా, గుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి అమ్మవారిని ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొద్దామని. అప్పుడు నేను కొంచెం మొహమాట పడ్డాను, అమ్మ ఇన్నిసార్లు వెళ్తే చులకనైపోతామేమో అని నేను ఫీల్ అయ్యాను. నిజం చెప్పేయాలి కదా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నామో. అయితే ఆ అనురాధ గారు, అబ్బా పర్వాలేదండి మళ్ళీ ఇంత అదృష్టం రాదు, చక్కగా ఇప్పుడు మనం 6గురం మన టీం కలుసుకున్నాం కదా, 6గురం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఇందాక దర్శనం చేసుకున్నది ఎవరి మటుకు వాళ్ళే, లోపలికి వెళ్ళిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు అనురాధ గారు అలా చేసుకున్నారు కదా. అంటే సరే అని ఆ అమ్మాయి మాట తీసేయలేక అందరం మా టీం 6గురం ఒకసారి గర్భగుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి ఆలయ ప్రదక్షిణ మళ్ళీ లోపలికి వెళ్ళాం. తీరా లోపలికి వెళ్ళేసరికి మేము లోపలికి వెళ్ళంగానే అక్కడ పురోహితుడు, అమ్మ మీరు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఇంకో బ్యాచ్ రాలేదు, వాళ్ళు వచ్చే వరకు మీరందరూ ఇక్కడ ఇలా ఉండిపోండి అన్నారు. సో ఈసారి 6గురం మళ్ళీ మా టీం లీడర్ అదృష్టం, నిజంగా ఆ లీడర్ చలవే అనిపించింది. మళ్ళీ మేము లోపలికి వెళ్ళడం మా అందరి మాటలు కూడా తను వింటోంది పాప లీడర్. తీసుకెళ్ళేసరికి ఈసారి 6గురం ఉండిపోయాం. 6గురం ఉండిపోయినప్పుడు నేను ఈసారి పద్మశ్రీతో అన్నాను, పద్మశ్రీ ఇప్పుడు వాళ్ళు మనని ఏం అనడం లేదు, నేను చెప్పాను కదా గర్భగుడిలో ఆ కుడివైపున హుండీ ఉందని, నేను ఇప్పుడు హుండీ దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు అంటూనే ఉన్నావు కదా నీది హుండీ అని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ పావుగంట మిగతా వాళ్ళు వచ్చేలోగా నేను ఆ హుండీ దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు అందరూ ఎక్కడి నుంచి అక్కడి నించోండి అని చెప్పి ఎవరు చెప్పకుండానే నేను ఈసారి హుండీ దగ్గరికే వెళ్ళిపోయి నించుని ఆ హుండీకి దండం పెట్టుకుని, అమ్మ లోపల ఉన్నది పద్మావతి దేవి, నువ్వు లక్ష్మీదేవి, నా చేతి మీద హుండీ అని రాశారమ్మా అని ఆ హుండీ ఆ అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడ నించున్నాను. అక్కడ నించున్నాక నాకు అప్పుడు తెలిసింది, ఒక ఆవిడ వచ్చి ఆ హుండీ దగ్గరకు వచ్చి, అమ్మ హుండీ ఉందా అని చెప్పి అప్పుడు బ్యాగ్ తీసి గబగబా డబ్బులు తీసి కవర్ పెట్టుకున్నానండి హుండీలో వేద్దామని, కనిపించదే అంటుంటే అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ హుండీ బయట ఉంది, మీరు బయట ఉన్న హుండీలో వేయచ్చు, లైన్ అంతా ఆగిపోయింది, వెళ్ళండి అన్నాను. అప్పుడు నాకు ఎందుకు ఆ హుండీ దగ్గర కూడా వేశారో, చేతిలో డబ్బులు రెడీగా పట్టుకున్న వాళ్ళు వేసేయచ్చు, చేతిలో డబ్బులు రెడీగా లేకుండా అంటే మొత్తం లైన్ అంతా ఆగిపోతుంది. అందుకని అలాంటి వాళ్ళకి బయట ఉందని మాకు తెలియదమ్మా, సరే బయటికి వెళ్ళి వేసేస్తానులే అని. అందరికీ తెలుసు కదా బయట కూడా హుండీ ఉంటుంది ఎగ్జిట్లోంచి ఇలా వెళ్ళంగానే అని. సో అక్కడ డ్యూటీ కూడా నాకు ఎలా చేయాలో అర్థమయ్యి అక్కడ డ్యూటీ కూడా మళ్ళీ మా రెండో బ్యాచ్ వచ్చే వరకు అక్కడ కూడా డ్యూటీ, అమ్మయ్య నా పేరును వచ్చిన డ్యూటీని నేను చేశాను అని అమ్మవారికి దండం పెట్టుకుని ఆ హుండీ డ్యూటీ కూడా నేను ఎంతో బాగా చేసుకున్నాను. ఆ పద్మావతి తిరుచానూరు అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది. అందరూ తల్లి బిడ్డలో ఎంత మధురంగా అనిపించిందో ఈ తిరుపతి సేవ నాకు చాలా బాగుంది. ఇంకొక చిన్న విషయం కూడా మీతో చెప్పేస్తాను, అది శ్రీవాణి దర్శనం గురించి. ఇప్పుడు ఈ శ్రీవాణి దర్శనం కూడా పద్మశ్రీ ద్వారానే మాకు జరిగింది. ఇప్పుడు మేము కిందన 3 రోజులు సేవ చేసాం, కొండ మీదకి ఒక్కరోజే సేవ చేసాం. ఎందుకంటే
పద్మశ్రీకి కుదరదు. పద్మశ్రీకి ఆ మిగతా 3 రోజులు వాళ్ళ నాన్నగారివి సంవత్సరికాలు ఏవో ఉన్నాయని వచ్చేద్దాం ఉంది. నేను పద్మశ్రీ కోసమని సరే పద్మశ్రీ నీకు రాను పోను నీకు తోడుంటానని ఒప్పుకున్నాను కదా, నీతో పాటు నేను వచ్చేస్తాను అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఒక్కరోజే మేము కొండ మీద సేవ చేస్తే టెంపుల్ సేవ మాకు రాలేదు కూడా. మాకు జీడిపప్పు సేవ వచ్చింది. అది పొద్దున్న 8 నుంచి 12 వరకు. ఆ 12 వరకు చేశాక మేము డైరెక్ట్గా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంటికి వచ్చేసాం అనమాట. కాబట్టి పద్మశ్రీకి ఈ విషయం మాకు డేట్లు వచ్చినప్పుడే తెలుసు. కాబట్టి పద్మశ్రీ అంది మన కింద సేవ మొదలెట్టడానికి 2 రోజుల ముందే కొండ మీదకి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకొచ్చేద్దామని. శ్రీవారి దర్శనం అంటే అది 10,500 రూపాయల టికెట్. కానీ పద్మశ్రీకి మాట ఇచ్చాను కదా అని సరే మా సేవ 9 నుంచి మొదలవుతుంది. మేము 7కే తిరుపతి చేరి 8వ తారీఖు పొద్దున్న ఆ శ్రీవారి దర్శనంలో నించున్నాం. అప్పుడు నేను టికెట్ తీసుకునేటప్పుడు అడిగాను ఆయన్ని, ఏమండి ఇంత ఇది కదా మాకు ఏమైనా స్పెషల్ ఉంటుందా అంటే, అమ్మ మీరు 10,000 శ్రీవారికి డొనేట్ చేస్తున్నారు, 500 టికెట్ కాబట్టి ఒక లడ్డూ ప్రసాదం ఇస్తారు, ఇంకేమీ ఉండదు అన్నారు. అంటే నాకేమీ తెలియదు కదా, సరే అని లైన్లో నించుంటే ఆ దర్శనం అంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు. నేను అప్పుడు కూడా పద్మశ్రీ ఇది కూడా నీ బలవంతం మీద నేను వచ్చాను, నాకు అసలు తెలియదు, మా కుటుంబంలో కూడా ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు ఈ దర్శనానికి, ఇంత బాగుంటుందా అంటే నేను మామూలుగా లడ్డూ ఇస్తారు అంతే అనుకుని క్యూలో వెళ్ళాము. కానీ అది బ్రేక్ దర్శనం, అందరినీ ఆపేసాక మమ్మల్ని పంపించారు. అంత శ్రీవారి టికెట్ వాళ్ళమే లోపలికి వెళ్తున్నాం. తీరా వెళ్తుంటే ఎప్పుడు 300 రూపాయల టికెట్ దగ్గర ఇలా తిప్పేస్తారు కదా, అది వచ్చేసరికి ఇంకా కింద పద్మశ్రీ మన ఇంకా కింద పంపిస్తున్నారేంటి, ఇక్కడ తిప్పేయటం లేదు, పద్మశ్రీ తిప్పేయటం లేదంటే ఉండు ముందుకు తీసుకెళ్తున్నారు మనని అది. అలాగా దేవుడు ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఇంకా నేను ఎంత ఆశ్చర్యపోయానంటే శ్రీవారి ముందు అందరూ ఎవరు తొయ్యట్లేదు, నెమ్మదిగా అందరూ నడుస్తున్నాం. దేవుడు ఏ పీఠం మీద అయితే నించుంటాడో ఆ పీఠం కోసమే మేము నించున్నాం అనమాట. ఇంకా మాకు మధ్యలో ఎవ్వరు లేరు. ఈ ఎడంవైపు ఒక పురోహితులు గారు, కుడివైపు ఒక పురోహితులు గారు ఇలా చీకట్లో పక్కగా నించుండిపోయారు. మేము కుడివైపు నుంచి దేవుడిని చూసుకుంటూ ఇలా చూసుకుంటూ దేవుడి దగ్గర ఒక నిమిషం నించోవచ్చు. నించినప్పుడు నేను అనుకున్నాను, స్వామి నాకు నువ్వంటే ఇష్టమా, నీకు నేనంటే ఇష్టమా, ఈ శ్రీవారి టికెట్ గురించి నాకు ఏమీ తెలియదు, ఆ టికెట్ ఇచ్చేవాడి దగ్గర కూడా ఏదేదో మాట్లాడాను, నన్ను ఇంత దగ్గర నుంచి నువ్వు చూడాలనుకున్నావా ప్రభు, అందుకనే ఇంత ఆనందం కలిగిస్తున్నావు, ఇంత విస్మయం అని ఆ దేవుడిని చూస్తూ నేను ఆ దండం పెట్టుకుంటూ ఉండిపోతే ఇలా ఈ కొసకొచ్చేసరికి ఈ ఎడం పక్క ఉన్న ఆయన అరటిపండు ఇచ్చారు. అమ్మో ఇక్కడే ప్రసాదం ఇచ్చేస్తారా అన్నాను. తీసుకోమ్మా అన్నారు. ఆ తర్వాత పక్కనే ఇంకొక ఆయన తీర్థం ఇచ్చారు, ఇంకొక ఆయన సటకోమ పెట్టారు. అన్నీ దేవుడి ముందే అయిపోతున్నాయి. అందుక ఈ శ్రీవారి టికెట్, ఆ శ్రీవాణి టికెట్ అని నేను చాలా ఆశ్చర్యపోయాను. వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళమ్మా అన్నారు. వెనక్కి నడుచుకుంటూ వెళ్తే ఆ మళ్ళీ 300 రూపాయల దర్శనం దగ్గర తిప్పే వరకు దేవుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మధ్యలో ఒక్కళ్ళో 2 ఉన్నారు, వాళ్ళు మనకి అడ్డు రాలేదు. నిజంగా ఎంత అద్భుతంగా శ్రీవాణి దర్శనం జరిగిందంటే తీరా బయటకు వచ్చేసింది. నేను అక్కడే అరటిపండు తినేశాను. ఏదో కోరుకుంటాం కదా, దేవుడు అలా అరటిపండు పెట్టంగానే ఫలం ఇచ్చాడు అనిపించింది. అది ఆయన చూసుకుంటూ 300 రూపాయల టికెట్ వరకు వచ్చాక అక్కడ ఆ చిన్న నోట్లో పడేసుకున్నారు. ఆ తొక్క కూడా నాకు పారేబుద్ధి లేదు. ఏంటి దేవుడు ఇలా ఇచ్చాడు, ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పి నేను ఆ తొక్క కూడా పట్టుకొని ఇంటి వరకు వచ్చేసాను. ఇంటి వరకు వచ్చాక ఆ నీళ్ళలో పిసికేసి మొక్కలకు కూడా పోయిస్తాను. ఇంకా ఎంత మధురంగా అనిపించిందంటే ఈ ట్రిప్పు. అయితే శ్రీవాణి టికెట్ బాగుంది కదా అని మీరు కుటుంబ సభ్యుల్ని హింసించకండి. దేవుడు ఎప్పుడు ఎవరికి రాసి పెడితే అది వస్తుంది. వచ్చినప్పుడు మనం చక్కగా వినియోగించుకోవడమే. అందరూ అది విన్నారు. కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం. నిజంగా సేవ చేసుకుని జీవితానికి సరిపడా అనుభవం వచ్చింది అనిపించింది నాకు. ఉంటాను.